హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అగ్గిపెట్లు వర్షాకాలంలో ఎక్కువగా నిమ్ముకొని త్వరగా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు కొన్ని రైస్ తీసుకొని ఇలా అగ్గి పుల్లలో వేసేసామనుకోండి, నిమ్ముకోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా అగ్గిపెట్లు వెలిగించేటప్పుడు ఒక్కోసారి నిమ్ముకొని త్వరగా ఎలగనప్పుడు ఈ విధంగా కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఇలా వెలిగించామనుకోండి, చక్కగా వెలుగుతాయి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కిస్మిస్లు మనం తెచ్చుకున్నప్పుడు మనం ప్యాకెట్లోనే ఉంచేస్తే ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. ఇలా డబ్బాలో పోసుకున్నా కూడా పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. దీనిలో కొద్దిగా పంచదార వేసేసుకుని ఇలా మూత పెట్టుకుంటే పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో అవి పాడైపోతూ ఉంటుంది కదా. అలా పాడవకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కరివేపాకును మొత్తం కూడా పెట్టేసుకున్న తర్వాత కొన్ని రైస్ దానిపైన వేసేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని, సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా సూదిలో దారం ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఒక టాస్క్ లాగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న టిప్తో చాలా ఈజీగా సింపుల్గా సూదిలో దారం అయితే ఎక్కించవచ్చండి. ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఒక పేపర్ ఉంటే చాలండి. ఇలా పేపర్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి పేపర్ మధ్యలో ఇలా దారాన్ని పెట్టేసి నీడిల్ని దగ్గరికి ఇలా పెట్టేసుకొని పేపర్ని ఈ విధంగా కొంచెం ఇలా నీడిల్లోనికి పోనిచ్చామంటే చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా పేపర్ని అయితే ఫోల్డింగ్ చేసేసి ఇలా మధ్యలో దారాన్ని పెట్టుకోవాలి. ఇలా మనకి కోన్ లాగా ఉంటుంది కాబట్టి పేపరు చాలా ఈజీగా సింపుల్గా ఇలా సూదిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా చూసారు. ఇప్పుడు మధ్యలో నేను ఒక దారాన్ని అయితే పెట్టాను. ఈ విధంగా కోన్ షేప్లో ఉంది కదండి. ఇలా నీడిల్ తీసుకొచ్చి ఈ విధంగా చక్కగా మనం దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.